ఫిష్ వెంకటాన్ని ఆదుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫిష్ వెంకటానికి ఏ సపోర్ట్ లేకపోతే మాత్రం నా నుంచి కూడా నేను కంపల్సరీ సపోర్ట్ చేస్తా. ఫిష్ వెంకటన్న ఇష్యూ గురించే ఇదనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా బాధాకరం అండి. ఎందుకంటే బాధాకరం అంటే మనిషి బతుకులతో ఆడుకుంటున్న నీచమైన కొంతమంది జనాలు. ప్రభాస్ గారు ఆయన ఎంత మంచి దేవుడు అంటే ఎంతమంది పేదవాళ్ళని ఆదుకున్నాడు అనమాట. అట్లాంటి పేదవాళ్ళని కూడా ఆదుకున్న అతను కూడా బదలాం చేయడానికి అసలు ఎంత చెప్పలేనంత ఘోరం ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఫిష్ వెంకటన్న ఇష్యూ గురించే ఇదనమాట. యాక్చువల్గా ఫిష్ వెంకటన్న గురించి మీకు తెలిసింది ఏమన్నా ఫ్రెండ్స్, ఒక 3 రోజుల నుంచి ఆయన ఆరోగ్యం బాగాలేక బాధపడుతుంటే నేను ప్రభాస్ అసిస్టెంట్ని అని చెప్పి వాళ్ళకు ఫేక్ కాల్ చేసి ప్రభాస్ గారు మీకు డబ్బులు హెల్ప్ చేస్తారంటే వాళ్ళ సంతోషం తట్టుకోలేకపోయారు. ఇక మా ఆయన బతికిపోతాడు, మా డాడీ బతికిపోతాడు, ఇక మాకు మంచి రోజులు వచ్చేసినాయని చెప్పి బాగా సంతోషం చేస్తుంటే ఎమ్మటే తెలిసింది ఏంటంటే అక్కడ ఫేక్ కాల్ అనమాట. ఎవడో ఫేక్ కాల్ చేసి ప్రభాస్ గారు మీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మాట్లాడినట్ట. అంటే ఎంత నీచులు ఉన్నారు ఫ్రెండ్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎంత ఘోరంగా ఉన్నారు. అసలు ఎవరో పేరు చెప్పి కాల్ చేసి ఏదో చేసి మాట్లాడి నోటుకు వచ్చినట్టు మాట్లాడి అబద్ధాలు మాట్లాడితే ఏమొస్తుంది. అలాగే ఇంకొకటే కాదు, హర్ష సాయి పేరు మీద కానీ, నా పేరు మీద కానీ, వేరే వాళ్ళ పేరు మీద కానీ మీకు పిఏలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, డబ్బులు హెల్ప్ చేస్తారంట అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు మీరు అసలు మీకు ఏమొస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ బాధ చూడాలి. వాళ్ళకి డబ్బులు అందక ఆపరేషన్ చేయించక పాపం హాస్పిటల్ కాడ కొట్టుమిట్టాడుతున్నారు. ఎందుకంటే అంత పెద్ద హీరో మీదనే అబద్ధవాడి ప్రభాస్ అన్ని కోట్లు ఇస్తాడు, ఇన్ని కోట్లు ఇస్తాడు అనేది అది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పటికైనా ఫిష్ వెంకటాన్ని ఆదుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫిష్ వెంకటానికి ఏ సపోర్ట్ లేకపోతే మాత్రం నా నుంచి కూడా నేను కంపల్సరీ సపోర్ట్ చేస్తా. చూద్దాం, ఇవాళ రేపో మళ్ళీ ప్రభాస్ గారు ఈ వీడియోని చూసి స్పందిస్తారని చూద్దాం. ఒకవేళ స్పందించకపోతే మాత్రం కంపల్సరీ నేను కూడా అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అన్నతోటి కలిసి మాట్లాడి కంపల్సరీ వీడియోస్ పెడతా. ₹1 కాడ నుంచి ₹1000 వరకు ఎవరైనా వేయచ్చు. వాళ్ళని కలిసి వచ్చిన తర్వాత వాళ్ళ జీపే ఫోన్పే అయితే పెడతాను. ప్లీజ్ ఫ్రెండ్స్, అంటే ఆర్టిస్ట్ అనేవాడికి ఆనందమే తప్ప డబ్బులు దాచుకునే ఆలోచన ఉండదు. అందుకోసమే వాళ్ళు పేదోళ్ళు అవుతారు ఫ్రెండ్స్. కళాకారుడు అనేటువంటి పెద్ద కులాకారుడు ఉంటాడు. ఎందుకంటే మంచి చెడు అనేది చూడకుండా ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి తీరా లాస్ట్కి ఏదైనా అయ్యే వరకు మనీ అయితే ఉండవు. అలాంటి కళాకారులను చూసి ఏలన చేసి మీరు ఇబ్బంది పెడితే మాత్రం అది మీకే పాపం, చాలా తప్పు. కంపల్సరీ వీడినైతే పట్టుకుందాం. అలాగే ఫిష్ వెంకటన్న గారు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అది మన గబ్బర్ సింగ్ టీం వాళ్ళందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. నా సపోర్ట్ కూడా ఎప్పటికైనా ఉంటుంది. అందరూ కూడా బ్లెస్ చేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాడిని పట్టుకొని కొడదాం. ఎవడైతే ఫేక్ కాల్ చేసిండో ప్రభాస్ అసిస్టెంట్ అని వాడిని కొడదాం. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ వీడియో చూసి అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.